హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తానండి. ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ హెల్దీ ఏంటో అనుకుంటున్నారా? దీంతో ఓట్స్ అయితే వేసి చేస్తున్నానండి. దానికోసమైనా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి అయితే పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, అలాగే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకుంటున్నానండి. ఇందులో అయితే 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. అలాగే 1 కప్పు బియ్య పిండి కూడా వేస్తున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం పకోడీ పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి సోడా, ఉప్పు అలాంటివి ఏమి వేయట్లేదండి. మనం ఇంట్లో చేసుకుని హెల్తీగా చేసుకోవాలి కదండి, అందుకని ఏమి వేయట్లేదు. ఇదైతే పిండిలో కలిపేసుకున్నానండి. పలచగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే నూనె లాక్కుండా ఉండిద్దండి ఏమంటైనా పకోడీ అది అలాంటివి. ఇందులో 1 అరకప్పు ఓట్స్ అయితే వేసుకున్నానండి. ఇవి వేసుకున్నాక కలిపేసుకుంటున్నాను. ఈ ఓట్స్తో పకోడీ చేస్తే క్రిస్పీగా బాగా వస్తాయండి. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఈ పిండి కలిపేటప్పుడే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఈ పకోడీ అయితే వేసేసుకుంటున్నాను. ఏ డీప్ ఫ్రై ఐటెంకైనా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాండీకి సరిపడగా అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నానండి, అటు ఇటు వేగాలి కదా. ఈ ఓట్స్ని కొన్ని పకోడీలు అలాంటివి చేసినప్పుడు బ్రెడ్ క్రబ్స్ వాడతారు కదండి, వాటి బదులు ఓట్స్ కూడా వాడచ్చు, చాలా బాగుంటాయి అవి. ఒక ప్లేట్లో టిష్యూ అయితే వేసేసుకున్నానండి. ఇవైతే వేగిపోతున్నాయి. అయితే వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పకోడీ అయితే వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. అలాగే ఇవి తీసాక ఇంకో వాయి అయితే వేసుకుంటానండి. మా ఇంట్లో వాళ్ళు ఓట్స్ తాగుదామని తెచ్చుకుంటారండి, కానీ అవి తాగరు, అవి అలాగే ఉంచుతారు. వాటిని పారేయలేం కదండి, అందుకని నేను ఇలా పకోడీ అని ఏదో ఒక రకంగా వాడేస్తాను. ఇంకో వాయి అయితే వేసేసుకుంటున్నానండి. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇందులో కొంచెం టమాటా సాస్ వేసిస్తే బాగా తింటారు పిల్లలు. ఇవైతే బాగా క్రిస్పీగా వచ్చినాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇలాగే ఇంట్లో ఓట్స్ ఉంటే వాటిని ఏ రకంగా యూస్ చేస్తారో కామెంట్ కూడా చేయండి. సార్ నేను కూడా అలాగ ఫాలో అవుతాను. ఇవైతే అయిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇంతే అండి, వేడివేడిగా క్రిస్పీగా ఉండే ఓట్స్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే టేస్టీగా కూడా ఉండిద్దండి. ఒకసారి అందరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.